మనకు స్పెషల్ టెస్ట్ భౌతిక రసాయన శాస్త్రము రంగారెడ్డి జిల్లాలో నిర్వహించినటువంటి స్పెషల్ టెస్ట్ నెంబర్ 3ని ఈరోజు విశ్లేషించుకుందాం. స్పెషల్ టెస్ట్ 3లో మనకు మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన బంధము, విద్యుత్ ప్రవాహం ఈ 3 పాఠాల మీద మనకు క్వశ్చన్ సెట్ చేసి టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ 3 పాఠాల మీద మనకు ఈరోజు 20 మార్కులకు టెస్ట్ పెట్టడం జరిగింది. మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన బంధము, విద్యుత్ ప్రవాహం. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ 3 ఇవ్వడం జరిగింది. అట్లనే 2 మార్క్స్ క్వశ్చన్స్ 3, తర్వాత 4 మార్కుల ప్రశ్నలు. 4 మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ ఛాయిస్లో 4 ఇవ్వడం జరిగింది, అంటే 2 ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్క దానికి ఇంటర్నల్ ఛాన్స్ ఉంటుంది. అట్లనే పార్ట్ బిలో ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వడము జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ పేపర్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే అయానిక పదార్థాలకు ఉదాహరణ రాయండి. ఈ క్వశ్చన్ చూడడం మనకి ఏ పాఠం ఉందంటే ఇది రసాయన బంధంలో ఉంది. కాబట్టి రసాయన బంధంలో మనకు ఒకసారి సిలబస్ చూసినట్టయితే అయానిక పదార్థాలు, సంయోజనీయ బంధం అంటే అయానిక బంధము, సంయోజనీయ బంధము, తర్వాత బిఎస్ఈపిఆర్టీ సిద్ధాంతము, వెలెన్సీ సిద్ధాంతము ఆర్బిటాల పరంగా, తర్వాత వెలెన్సీ సిద్ధాంతం, సంకరీకరణం అటువంటిది. ఇట్లా 5 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఫస్ట్ టాపిక్లో వచ్చేస్తుంది ఏది అయానిక పదార్థాలకు 2 ఉదాహరణలు. మన బుక్లో ఏమున్నాయంటే ఒక 4 ఉదాహరణలు. సోడియం క్లోరైడ్ ఉంది, తర్వాత మెగ్నీషియం క్లోరైడ్ ఉంది, తర్వాత అల్యూమినియం క్లోరైడ్ ఉంది, తర్వాత ఇంకొకటి Na2CO3 బై సోడియం ఆక్సైడ్ ఉంది. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఎగ్జాంపుల్లలో మనకు ఏ 2 రాసినా కూడా కరెక్ట్ బాక్స్. అంటే NaCl కానీ, MgCl2 కానీ, AlCl3 కానీ, Na2O అనేటువంటిది ఈ 4 ఏ 2 రాసినా కూడా మనకు 1 మార్క్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి విధంగా ఇచ్చిండు. నెక్స్ట్ మనకు దీంట్లో వివరించండి అనవచ్చు, లేకుంటే దీంట్లో అయానిక బంధం ఉందని ఎట్లా చెప్తామనవచ్చు. అట్లా ఈ క్వశ్చన్ను మనకు మార్చి చేయొచ్చు, లేదా సంయోజనీయ పదార్థాలను అడగచ్చు. అట్లా మనకు ఈ పాఠంలో మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇంత రాస్తే ఈ 4 ఏ 2 రాసినా మనకు 1 మార్కు రాస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లో వీటి గురించి విపులంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసం రాసి ఆ మూలకము ఏ పీరియడ్లో ఉంది అన్నాడు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసము రాసి అంటే అక్కడికి 1 మార్కు. ఆ మూలకము ఏ పీరియడ్లో ఉంది అని అంటాడు. ఫస్ట్ కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసం రాసినట్టయితే కాపర్ అనేటువంటి సీతో చూస్తాము. దీని పరమాణు సంఖ్య తెలియదు మనకు. పరమాణు సంఖ్య కాపర్ పరమాణు సంఖ్య 29. ఇప్పుడు దీని ఎలక్ట్రాన్ విన్యాసం రాసినట్టయితే 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10 రాయాలి. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 9 రావాలి మనకు. కానీ మనకు హుండో నియమం ప్రకారము సమశక్తి గల ఆర్బిటాలలో సగం నిండినప్పుడు కానీ లేదా జత కూడినప్పుడు కానీ మనకు అది దానికి ఎక్కువ స్థిరత్వం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకొని స్పెషల్గా గుర్తుపెట్టుకొని 4s1 3d10 రాయాలి. ఇక్కడ వరకు రాస్తాము. ఇక్కడ 4s2 3d9 రాస్తాం మామూలుగా అయితే. కానీ అట్లా కాకుండా 4s1 3d10 రాస్తే మనకు దీనికి 1 మార్కు. నెక్స్ట్ ఏమంటాడు, ఇది ఒక బిట్ అయిపోయింది. సెకండ్ ఏమంటాడు, అందులో ఆ మూలకం ఏ పీరియడ్లో ఉంది అంటే ఆ మూలకము 4వ పీరియడ్లో ఉంది. 4వ పీరియడ్ అని రాస్తే మనకు ఇంత దానికి మనకు మార్క్ అనేటువంటిది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3 మార్కులలో ఇదే 3 క్వశ్చన్లలో ఓం నియమాన్ని సరిచూచుటకు కావలసిన పరికరాల జాబితా అన్నాడు. ఇక్కడ ఓం నియమాన్ని సరిచూచుటకు కావాల్సిన పరికరాల జాబితా అంటే అది మనకు ప్రయోగశాల కృత్యం కింద ఉంది, మనకు తెలుసు. దానికి 1.5 బ్యాటరీలు కావాలి, ఒక 5 అమ్మీటర్ వోల్ట్మీటర్ కావాలి, వాహక తీగలు అంటే కరెంట్ తీగలు కావాలి, ఆనాంజనిక స్విచ్ కావాలి, ఇంకా ఇనుప తీగలు కావాలి, LED బల్బ్. ఈ ప్రయోగం చేయడానికి మనకు ఈ పరికరాలు రాస్తే మనకి ఇక్కడ 1 మార్క్ వచ్చేస్తుంది, దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు, విధంగా మనకు 3 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీంట్లో ఇంకా మనకు స్పెషల్ రేపు రాబోయే ఎగ్జామ్లో ఏంటంటే రాబోయే ఎగ్జామ్లో మనకు ఏం రావాలంటే 1 నుంచి 30 మూలకాల వరకు ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చి ఉండాలి. అట్లనే 1 నుంచి 30 మూలకాల యొక్క గ్రూపు కానీ తర్వాత పీరియడ్ కానీ తెలిసి ఉండాలి. అంటే అవి తెలిసి ఉంటే మనకు రేపు పొద్దుగాల క్వశ్చన్ ఇంకే క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయొచ్చు. ఏంది
ఈ క్వశ్చన్ మనకి ఏంటంటే రేపు రాబోయే ఎగ్జామ్లలో 1 నుంచి 30 మూలకాలకు ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చి ఉండాలి. అట్లనే అవి ఏ గ్రూపులు ఉన్నాయి, ఏ పీరియడ్లు వచ్చి ఉంటే మనకి క్వశ్చన్కు మనకు రేపు పొద్దుగాల కూడా మనం ఎగ్జామ్ రాయగలుగుతాం. అట్లనే మనకు ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే మనకు రాబోయే ఎగ్జామ్లో అంటే బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రయోగశాల కృత్యాల యొక్క పరికరాల జాబితా నేర్చుకుంటే మనకు 1 మార్కు 2 మార్కులు రావడం జరుగుతుంది. ఇక్కడ 1 మార్క్ ఇచ్చిండు, రేపు ఇదే 2 మార్కులు రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే దీనికి ఆన్సర్ ఇవి 2 రాసిన 1 మార్క్ ఇవ్వాలి, ఇవి 2 రాస్తే దీనికి 1 మార్క్ ఇవ్వాలి, దీనికి ఇవి రాస్తే 1 మార్క్ ఇవ్వాలి. ఇది ఇంతకెనఫ్. కానీ రాబోయే ఎగ్జామ్లలో ఏంటంటే ఆ పాఠంలో ఉన్నటువంటి అయానిక పదార్థాలు, సంయోజనీయ పదార్థాలు, అట్లా వాటి అన్ని ఎగ్జాంపుల్స్ వివరంగా రాయడం నేర్చుకోవాలి. ఎలక్ట్రానిక్ విన్యాసం 1 నుంచి 30 వరకు రావాలి. అట్లనే ఆ 30 మూలకాలు పీరియడ్ గ్రూప్లలో ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుపట్టేటట్టు ఉండాలి. అట్లనే ప్రయోగశాల కృత్యాలు అన్నీ కూడా మనకి ఏం చేయాలి, వాటి పరికరాలు రాయడానికి నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకు రెండో బిట్ లోపల 3 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఒకటేమో ఫస్ట్ క్వశ్చన్ ఎందులో అంటే 4వ క్వశ్చన్. ఈ బిట్లో ఫస్ట్ క్వశ్చన్, బల్బులోని ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు, ఎందుకు? ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్, అంటే బుక్లో ఉన్నటువంటి దానికి డైరెక్ట్ క్వశ్చన్ కింద ఇచ్చిండు. బల్బులోని ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు అని అంటే ఆ పదం రాస్తే మనకు 1 మార్క్ వస్తుంది, 2 మార్కుల క్వశ్చన్ కాబట్టి ఎందుకు అనడు, దానికి రీజన్ ఒక వాక్యంలో రాస్తే 1 మార్క్, ఆ విధంగా మనకు 2 మార్కులు వస్తాయి. బల్బులోని ఫిలమెంటు టంగుస్టన్తో తయారు చేస్తారు అని రాస్తే మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎందుకు అంటే విశిష్ట నిరోధము మరియు ద్రవీభవన స్థానాలు చాలా ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటంటే ద్రవీభవన స్థానాలు చాలా ఎక్కువ అంటే తొందరగా మనకు కరిగిపోదు అనమాట. అంటే ఎంతసేపు వేసినా కూడా అది మనకు వేడి ఎక్కువగా అయ్యి అంటే కాంతి వస్తుందని అది కరిగిపోదు అనమాట. దీని అర్థం ద్రవీభవన స్థానాలు చాలా ఎక్కువ అంటే చాలా హీట్ అయితే అప్పుడు కరిగిపోతుంది. కాబట్టి అందుకోసం దీన్ని మనము ఉపయోగిస్తాము. బల్బులోని ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారంటే టంగుస్టన్. విశిష్ట నిరోధము ద్రవీభవన స్థానాలు చాలా ఎక్కువ అని రాస్తే మనకు 2 మార్కులు ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ మన బుక్లో. అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోడియం అయాన్ Na+, మెగ్నీషియం అయాన్ Mg2+ లలో దేని పరమాణు వ్యాసార్థము ఎక్కువ అన్నాడు. తర్వాత ఎందుకు అన్నాడు. ఎక్కువ అనేటువంటిది రాస్తే 1 మార్క్, ఎందుకో రీజన్ రాస్తే 1 మార్క్. ఇప్పుడు ఫస్ట్ 2 చూడండి, రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్. కాబట్టి ఏదైనటువంటిది రాస్తే మనకు ఇది రాస్తే కరెక్ట్ ఉంటే 1 మార్క్ వస్తుంది, అది రాస్తే కరెక్ట్ ఉంటే 1 మార్క్ వస్తుంది. రెండవ నీకు ఆప్షన్స్ ఎందుకనేటువంటిది మనం ఆలోచించాలి. ఇక్కడ ఫస్ట్ ఏంది ఏది అంటే మనకు ఈ రెండిట్లలో చూసినట్టయితే మనకు ఆవర్తన పట్టికలు ఇట్లున్నాయి. ఈ ఆవర్తన పట్టికల పీరియడ్లో ఇట్లున్నాయి. సోడియం అయిన తర్వాత మెగ్నీషియం ఉంది. ఈ సోడియం మెగ్నీషియంలలో మనకి ఏదాని పరిమాణం తక్కువగా ఉంటుంది, దీనికి తక్కువగా ఉంటుంది. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొలది పరిమాణం తగ్గుతుంది. కాబట్టి దీనికి తక్కువ ఉంది, ఏది మెగ్నీషియం తక్కువ ఉంది, సోడియంకు ఎక్కువ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, సోడియం ఏదానికి ఎక్కువ అన్నాడు, దేనిలో పరమాణు వ్యాసార్థము ఎక్కువ అన్నాడు కాబట్టి ఎక్కువ తేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది డైరెక్ట్ మన బుక్లో ఉన్నది. కానీ ఇక్కడ ఏమిచ్చిండు, అయాన్లు అంటే ఎలక్ట్రాన్లను బదలాయించిన తర్వాత అయాన్లు ఏర్పడతాయి. ఇప్పుడు ఇది సోడియం అయాను, ఇది మనకు మెగ్నీషియం అయాను. ఆల్రెడీ ఇళ్ళల్లో ఎక్కువ ఏదనుకుంది, దీనికి ఉంది. కాబట్టి మనకు ఇక్కడ కూడా అయాన్లు ఎలక్ట్రాన్లు ఇచ్చినప్పుడు కూడా దీనిదే మనకు ఎక్కువ ఉంటుంది. దీని బుక్లో మనకు విలువ కూడా ఇచ్చిండు. ఇది 98 ఉంటే ఇది దీనిది మెగ్నీషియంది 65 ఉంది. కాబట్టి దీనికే ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏం రాయాలంటే దేనికి ఎక్కువ అంటే Na+ సోడియం అయానుకు పరమాణు వ్యాసార్థం ఎక్కువ అంటే మనకు Na+ అని రాసినా మనకు మార్క్ వచ్చేస్తుంది ఇంత రాస్తే. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, ఎందుకు అన్నాడు, వెలెన్సీ ఎలక్ట్రాన్లపై అంటే అది కక్షల నుంచి ఎలక్ట్రాన్లను బదలాయించినప్పుడు వెలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ ఎక్కువవుతుంది. అంటే మనకు ఫస్ట్ సోడియంలో మనకి ఏముంటాయంటే సోడియంలో చుట్టుముట్టు ఫస్ట్ మనకు 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇట్లుంటాయి ఇట్లా. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు ఏమైతే అంటే ఇందులో ఉన్న ప్రోటాన్ల సంఖ్య 11 ఉండి ఎలక్ట్రాన్ల సంఖ్య 10 అవుతుంది. ఇవి ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువైనప్పుడు ఈ ప్రోటాన్లు దీన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎక్కువగా ఆకర్షణ అంటే ఏమండి, ఇక్కడ ఏమంది వెలెన్స్ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ అధికమవుతుంది. అంటే ఎలక్ట్రాన్లను ఇచ్చినప్పుడు అంటే అయాన్లుగా ఏర్పడ్డప్పుడు ఈ ఆకర్షణ శక్తి ఎక్కువవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేసినప్పుడు దీనికి మనకు తక్కువగా ఉంటుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థము మనకి ఇక్కడ దీనిది ఎక్కువ ఉంది కాబట్టి దీనిది కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఇది రాస్తాం. అంటే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మాత్రం వెలెన్స్ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ అధికమవుతుందని రాస్తే ఇది మనకి ఇది ఎక్కువ ఉంటుంది, ఇది అధికమవుతుందని రాస్తే మనకు 1 మార్క్ రావడానికి ఆస్కారము ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్
మనకు డైరెక్ట్ క్వశ్చన్ మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని పరిమితులు అన్నాడు, అంటే లిమిట్స్ లేదా లోపాలు ఏదానికి కూడా గవ్య ఆన్సర్స్ మనకు తెలుసు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఒకే గ్రూపులో మనకేమున్నాయంటే అందులో మనకు ధర్మాలు సేమ్ లేవు. ధర్మాలు అంటే విభిన్న ధర్మాలు ఉన్నటువంటి మూలకాలు ఉన్నాయి. ఒకటేంది ఒకే గ్రూపులో ధర్మాలు వేరున్న మూలకాలు పెట్టడం జరిగింది. వేరు ధర్మాలు వేరు ఉన్న మూలకాలను ఉంచడము జరిగింది. ఇదొకటి రాయొచ్చు మనం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ఈ పరమాణు యొక్క మనకు ఆ సంఖ్య అంటే పరమాణు యొక్క ఆ సంఖ్య మనకి ఏం చేసినంటే దాన్ని ఎక్కువనే ముందు పెట్టిండు, తక్కువనే ఎక్కువ పెట్టిండు. అది కూడా ఒక లోపం. కాబట్టి ఈ రెండు లోపాలు మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని పరిమితులు ఏంటంటే ఒకే గ్రూపులో విభిన్న ధర్మాలు ఉన్నటువంటి మూలకాలు పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే మనకు పరమాణు భారం ప్రకారము పరమాణు భారం తీసుకుంటే పరమాణు భారం తక్కువ ఉన్న నుంచి ఎక్కువ పెట్టుకుంటోవాలి. కానీ పరమాణు భారం ఎక్కువన్నది ముందు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 100 ఉందనుకోండి, దాని తర్వాత మనకి ఎంత రావాలి, తక్కువ రావాలి. కానీ ఇక్కడ 65 ఇట్లా రావడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ అంటే పరమాణు భారాలు ఎక్కువనే ముందు పెట్టడం జరిగింది, తక్కువ పెట్టడం తర్వాత పెట్టడం. అంటే కొన్నిట్లలో జరిగింది. కాబట్టి ఈ రెండు లోపాలు వస్తే సరిపోతుంది. ఒకే గ్రూపులో వేరు ధర్మాలు ఉన్న మూలకాలను పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పరమాణు భారం ఎక్కువనే ముందు పెట్టి తక్కువనే తర్వాత పెట్టడం జరిగింది. అక్కడక్కడ ఈ రెండు లోపాలు రాస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ కొంచెం మనకి ఏమి ఇచ్చిందంటే దాంట్లో ఉన్నటువంటి అప్లికేషన్కి ఇచ్చిండు. ఇప్పుడు దీనికి ఇంకొక నేను టెక్నిక్ చెప్తాను. దీంట్లో ఎవరు డి గ్రూప్స్ పిల్లలు కూడా అంటే ఏం రానోడు కూడా పాస్ కావడానికి మనకు ఒక అవకాశం ఉంది. ఏం రాయాలంటే మనకు దీనికి పాస్ కావడానికంటే ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ వేస్తాం. క్వశ్చన్ నెంబర్ వేసి ఏం చేస్తామంటే 5వ క్వశ్చన్కు ఒకసారి ఆన్సరు NA+ రాయాలి. ఇంకొక దగ్గర మనం కొన్ని క్వశ్చన్స్ రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇదే 5వ క్వశ్చన్ వేసి MG2+ రాయాలి. ఈ రెండు ఏమున్నాయి ఇక్కడ మనకు. కాబట్టి ఈ రెండుట్లలో ఒకటే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనకు లక్కీలా ఒక మార్క్ అక్కడ రావడానికి అవకాశం ఉంది. అంటే రెండే ఇచ్చినప్పుడు అంటే ఏదైనా విలువగాని ఇట్లా అడిగినప్పుడు అది కరెక్టా తప్పని అడిగినప్పుడు ఇటువంటి అప్పుడు ఏంటంటే డి గ్రూప్ పిల్లలు కూడా అంటే ఏమి రాని పిల్లలు కూడా ఒక మార్క్ తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకోవచ్చు, ఒక దగ్గర Na+ రాయాలి, ఇంకొక దగ్గర ఏం చేయాలంటే MG రాయాలి. అంటే రెండే ఉన్నాయి. మనకు సోడియం అయాన్ ఉంది, తర్వాత మెగ్నీషియం అయాన్ ఉంది. ఈ రెండుట్లలో దేని పరిమాణం ఎక్కువ అన్నాడు. కాబట్టి ఒక దగ్గర మనం ఏం చేయాలంటే Na+ రాసి ఇంకొక దగ్గర Mg2+ రాస్తే ఈ రెండుట్లలో ఏదో ఒకటి కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకి తెలిసిపోయింది కరెక్ట్ అని, పరిమాణం ఎక్కువ. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ పరిమాణం అని లేకుంటే ఇట్లా పరిమాణం పెద్దగా చిన్న కానీ లేకుంటే తప్పు అని ఇటువంటి క్వశ్చన్స్ రెండే ఉన్నప్పుడు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక దగ్గర ఒకటి రాయాలి, ఇంకో దగ్గర ఇంకోటి రాస్తే కరెక్ట్ మనకు ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక్క మార్క్ మనకి ఈజీగా రావడం అంటే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలాంటి టెక్నిక్తో రాయాలి. దీనికి ఈ 2 పాయింట్స్ రాస్తే మనకు 2 మార్కులు వస్తున్నాయి. తర్వాత దీంట్లో ఏంటంటే మెండలీఫ్ ఆవర్తన పట్టికలో లోపాలంటే ఒకే గ్రూపులో మనకు వేరు ధర్మాలు ఉన్నటువంటి మూలకాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే పరమాణు భారము ఎక్కువ ఉంది ముందు పెట్టి తక్కువ తర్వాత పెట్టడం జరిగింది అక్కడక్కడ. కాబట్టి ఈ 2 లోపాలు రాస్తే మనకి ఇక్కడ 2 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా రాస్తే మనకి ఈజీగా ఎగ్జామ్లో 2 మార్క్స్ రావడం అటువంటిది. ఈ క్వశ్చన్కి 2 మార్క్స్, ఈ క్వశ్చన్ 2 మార్క్స్, ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో ఏంటంటే మనకు ఈ ధర్మాలు మనకి ఏవైతున్నాయో ఆవర్తన పట్టికలో పరమాణు పరిమాణము, అయనీకరణ శక్తి, రుణ విద్యాత్మకత, ధన విద్యాత్మకత, లోహ స్వభావము, అలోహ స్వభావము అలాంటి ధర్మాలు మనం ఏం చేయాలంటే అవి గ్రూపులలో పీరియడ్లలో ఏ విధంగా పెరుగుతాయో తగ్గుతాయో నేర్చుకొని ఇటువంటి కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటే మనకు అక్కడ మార్క్ రావడం అటువంటిది జరుగుతుంది. ఇది మనకి ఈ క్వశ్చన్ ఒకటి అప్లికేషన్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏమి రానో అట్లా రాసి ఒక మార్క్ రావడం జరుగుతుంది. ఇక తెలిసిన వాళ్ళు ఈ విధంగా రాస్తే మనకు 2 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకు 3వ బిట్ కింద 4 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఇంటర్నల్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఫస్ట్ దాంట్లో ఒక క్వశ్చన్ ఏముందంటే నైట్రోజన్ అణు ఏర్పడుటను వెలెన్సీ బంధ సిద్ధాంతం ద్వారా వివరించండి. నైట్రోజన్ అణు అంటే N2. ఈ అణువు ఎట్లా ఏర్పడుతుందో మనకు వెలెన్సీ బంధ సిద్ధాంతం ప్రకారము వివరించమన్నాడు. దీనికి మనకు బుక్లో ఉంది, ఈజీగా ఉంది.
కాబట్టి దీంట్లో మనము ఎగ్జామ్లో అంటే 4 మార్కుల కింద ఇచ్చినప్పుడు మనం ఏంటంటే పాయింట్ వైజ్ రాయడం నేర్చుకోవాలి. పాయింట్ వైజ్ రాస్తే మనకు ఏవైనా 4 పాయింట్స్ కానీ 6 పాయింట్లు కానీ ఉండి ఇట్లా పటం ఉంటే దాన్ని మనకు ఈజీగా 4 మార్కులు రావడం జరుగుతుంది. దీంట్లో మనం ఫస్ట్ పాయింట్ ఏం రాయాలంటే ఫస్ట్ పాయింట్ నైట్రోజన్ పరమాణు సంఖ్య తీసుకుంటాము. దాని ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p. నైట్రోజన్ పరమాణు సంఖ్యడు దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3 తీసుకుంటాం. దీన్ని ఇంకా బాక్స్లలో రాస్తే అంటే ఈ చివరిలో ఉన్నటువంటి వెలెన్సీ ఎలక్ట్రాన్లు మాత్రం బాక్స్లో రాస్తే దీంట్లో 2 ఉంటాయి. ఈ విధంగా ఇది 2a సంబంధించింది. pలో మనకు 3 ఉంటాయి. ఇది 2px అవుతుంది, 2py అవుతుంది, 2pz అవుతుంది. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీనిలో ఒక ఎలక్ట్రాన్, దీని ఎలక్ట్రాన్. ఇది మన ఫస్ట్ పాయింట్ కింద రాసుకోవాలి. ఏది నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3. ఇట్లా బాక్స్ పద్ధతిలో రాసుకుంటే 2sలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2pxలో 1, 2pyలో 1, 2pzలో 1 రాసుకుంటాం. సెకండ్ పాయింట్ కింద ఏం రాసుకోవాలంటే మనకు 2pxలో 2pyలో 2pzలలో మనకు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయని రాసుకోవాలి. పాయింట్ 2px 2py 2pzలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయని ఒక పాయింట్ రాసుకుంటాం. ఇప్పుడు ఈ ఆర్బిటాలను మనము పటం ద్వారా వివరించేవాళ్ళు. ఇందులో ఉన్నటువంటి ఇలా 3ట్లలో ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నాయి. మూడో పాయింట్ మనం ఏం రాసుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి 2px అంటే 2 నైట్రోజన్ పరమాణులలో 2px ఆర్బిటాలు అంత్యాతిపాతం చెంది సిగ్మా బంధం ఏర్పడుతుంది అని రాయాలి. దీంట్లో మనకు అంత్యాతిపాతం చెంది సిగ్మా బంధం ఏర్పడుతుంది అనే పాయింట్ రాయాలి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పటం వేసుకుంటే ఈ పటం ఒకటి క్లియర్గా చూడండి. నేను పాయింట్స్ మళ్ళీ చెప్తాను. ఇది ఎక్స్ ఆర్బిటాలు, ఇది వై కక్ష, ఇది ఇట్లా. దీంట్లో మనకు ఇది ఎక్స్ ఆర్బిటాల్ అంటాము, ఇవి వై ఆర్బిటాల్ అంటాము, ఇది జెడ్ ఆర్బిటాల్. 3 ఆర్బిటాల్. ఇది 2px 2py 2pz. ఇంకొకటి కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. సేమ్ ఇట్లనే గీసినప్పుడు ఈ విధంగా మనకు వస్తుంది. ఇది 3 కక్షలు తీసుకున్నాము. దీంట్లో ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఈ 3 కూడా మన కళ్ళతో చూస్తే ఒకటే తీరు ఉండాలి. ఇది కూడా ఒక నైట్రోజన్ పరమాణు, ఇది ఒక నైట్రోజన్ పరమాణు ఉన్నటువంటి 2px 2py 2pz. ఈ 3 మనకు ఒక దగ్గరగా వచ్చినప్పుడు ఎట్లా ఏర్పడుతుందంటే వీటి మధ్య బంధము. ఇది దీంట్లో ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్ వై జెడ్. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఉన్నటువంటిది కలిసి మనకు ఈ విధంగా ఈ రెండింటి మధ్య మనకి ఏమేర్పడుతుందంటే అంత్యాతిపాతం ఏర్పడి సిగ్మా బంధము ఏర్పడుతుంది. ఇక్కడ వరకు అయిపోయింది. మనం రాసుకున్న పాయింట్ ఏంది? మూడో పాయింట్ ఏం రాసుకున్నామంటే 2px ఆర్బిటాలు అంత్యాతిపాతం చెంది ఒక సిగ్మా బంధం అనేటువంటిది ఏర్పడ్డది. ఇక్కడ అంత్యాతిపాతం చెంది సిగ్మా బంధం ఏర్పడ్డది. ఇప్పుడు నెక్స్ట్ 4వ పాయింట్ కింద మనం ఏం రాసుకోవాలంటే మిగిలినటువంటి ఇక్కడ 2px అయిపోయింది, మిగిలిన 2py 2pz ఆర్బిటాలు, మిగిలినటువంటి ఆర్బిటాలు మళ్ళీ ఇంకొక అంత్యాతిపాతం ఏర్పడదు. ఎందుకంటే ఈ అంత్యాతిపాతం ఇంకోటి మధ్య ఏర్పడితే ఇది విరిగిపోతుంది. కాబట్టి మనకు ఎప్పుడే కానీ ఆర్బిటాలలో అంత్యాతిపాతం ఒకటే ఏర్పడుతుంది, అంటే సిగ్మా బంధం ఒకటే ఏర్పడుతుంది. ఇంకా ఇవి ఉన్నటువంటి ఏంటంటే వీటి ద్వారా మనకు అంత్యాతిపాతం ఏర్పడదు. వీటిని మనకు పైబంధం ద్వారా ఏర్పడుతుంది, అంటే పార్శ్వాతిపాతం ఏర్పడుతుంది. పార్శ్వాతిపాతం ఎట్లా ఏర్పడుతుంది అంటే ఈ వీటికి అంటే ఈ వైలకు పార్శ్వాతిపాతము, ఈ జెడ్లకు కూడా పార్శ్వాతిపాతము ఏర్పడి మనకు వీటి మధ్య ఇక్కడ 2 పైబంధాలు ఏర్పడతాయి. ఇదొక పైబంధము, ఇదొక పైబంధం. ఈ విధంగా 2 పైబంధాలు ఏర్పడతాయి. అంటే దీంట్లో మనకు ఫస్ట్ ఒక 2px ఆర్బిటాల మధ్య సిగ్మా బంధం ఏర్పడింది అంత్యాతిపాతం చెంది, మిగిలినటువంటి వై ఆర్బిటాలు 2py ఆర్బిటాలు 2pz ఆర్బిటాలు పార్శ్వాతిపాతం చెంది పైబంధము ఏర్పడ్డది. ఈ విధంగా మనకు ఈ నైట్రోజన్ అణువులో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రాసుకున్నాం, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏం రాసినాము 2py, 2pz ఆర్బిటాలు పార్శ్వాతిపాతం చెంది పైబంధం ఏర్పడది. ఇప్పుడు ఈ విధంగా నైట్రోజన్ అణువులో ఒక సిగ్మా బంధము 2 పైబంధాలు ఏర్పడి మనకు
త్రిబంధము ఏర్పడుతుందని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని కరెక్ట్ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి? నైట్రోజన్ పరమాణు సంఖ్య, దాని ఎలక్ట్రాన్ విన్యాసము రాసి బాక్సులలో రాసుకుంటాము. సెకండ్ పాయింట్, దీన్ని బట్టి 2px 2py 2pzలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి 2py ఆర్బిటాళ్ళు మనకు అంత్యాతిపాతం చెంది ఒక సిగ్మా బంధం ఏర్పడుతుంది. మిగిలిన 2py 2pz ఆర్బిటాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి కాబట్టి ఇంకొక అంత్యాతిపాతం చెందదు. కాబట్టి పార్శ్వాతిపాతం చెంది పై బంధాన్ని ఏర్పరిచినాయి. పై విధంగా నైట్రోజన్ అణువులో ఒక సిగ్మా బంధము, 2 పై బంధాలు ఏర్పడి త్రిబంధం ఏర్పడుతుంది అని రాస్తే, త్రిబంధం ఏర్పడి నైట్రోజన్ అణువు ఏర్పడుతుంది అని రాస్తే మనకు ఈ విధంగా 5-6 పాయింట్స్ రాస్తే మనకి ఈజీగా 4 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈసారి మనకి ఎగ్జామ్లు ఇచ్చిండు. నెక్స్ట్ ఎగ్జామ్లో మనకి ఏం అడగొచ్చు అంటే, నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ పటం ఒక్కటే అడగొచ్చు, అది చాయిస్ 2 మార్క్స్ కింద. లేదా నైట్రోజన్ అణువులో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి, ఎన్ని పై బంధాలు ఉన్నాయి, 1 మార్క్, హాఫ్ మార్క్. అంటే ఒక సిగ్మా బంధము 2 పై బంధాలు ఉన్నాయని మనము చేయొచ్చు. ఏది 1 మార్క్, హాఫ్ మార్క్లో. దీంట్లో ఈ క్వశ్చన్ మనకు మార్చి అడిగితే ఎన్ని సిగ్మా బంధాలు ఎన్ని పై బంధాలు అంటే ఒక సిగ్మా బంధము 2 పై బంధాలు ఉన్నాయని రాయొచ్చు. ఇంకా ఇది ఒక క్వశ్చన్, క్రిటికల్ క్వశ్చన్ అడుగుతుందంటే మనకు 2px 2pxల మధ్య అంత్యాతిపాతం చెంది సిగ్మా బంధం ఏర్పడదు. వీటి మధ్య మళ్ళీ ఇంకొక సిగ్మా బంధం ఎందుకు ఏర్పడదు అని అడగచ్చు. అంటే ఈ 2px 2py 2pzలు ఈ 3 కూడా ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయంటే లంబంగా ఉన్నాయి అనే పదం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లంబంగా ఉన్నాయని రాస్తే అక్కడ మళ్ళీ ఇంకొక మనకు సిగ్మా బంధం ఏర్పడదు. అది మనకు ఏంది తిప్పి ఇచ్చినప్పుడు పటం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. పటం మీద వంగి చేస్తే మనకు 2 మార్క్స్ కింద అడుగుతాడు, ఇంతకుముందు అడిగిండు, అట్లా రావచ్చు. మొత్తం 4 మార్కుల కింద అంటే ఈ విధంగా రావచ్చు. లేదా ఎన్ని సిగ్మా బంధాలు ఎన్ని పై బంధాలు అంటే ఈ విధంగా ఒక సిగ్మా బంధం 2 పై బంధాలు మనకు 1 మార్క్ కానీ 2 మార్క్స్లో అడగచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ టైప్లో అడగచ్చు. ఇట్లా ఇక్కడ ఈ 2py 2px ఇవి మళ్ళీ ఇంకొక సిగ్మా బంధం ఎందుకు ఏర్పరిచామంటే అవి ఒకదానికొకటి లంబంగా ఉందని ఇలాంటి పదం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా దీనికి 4 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకు త్రిబంధం ద్వారా ఇది ఏర్పడుతుంది. ఇంకా మనకు నైట్రోజన్ అణువు ఏర్పడట మనం దీంట్లో ఈ క్వశ్చన్లో చూసినట్టయితే ఈ క్వశ్చన్కు క్లియర్గా పాయింట్స్ అంటే ఈ విధంగా రాయాలి. నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, దాని ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p3 1s2 2s2 2px1 2py1 2pz1 ఈ విధంగా రాస్తే ఒక పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ నైట్రోజన్ అణువులో మనకు 2px 2py 2pzలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ పరమాణు తీసుకున్నప్పుడు ఇట్లా 2 నైట్రోజన్ పరమాణువులలోని 2px ఆర్బిటాలు అంత్యాతిపాతం చెంది సిగ్మా బంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఇది మనకు ఈ 2 2px ఆర్బిటాల మధ్య అంత్యాతిపాతం చెంది సిగ్మా బంధము ఏర్పడది. ఇక మిగిలినటువంటి 2py 2pz ఆర్బిటాలు పార్శ్వాతిపాతం చెంది 2 పై బంధాలను ఏర్పడతాయి. ఈ విధంగా నైట్రోజన్ అణువులో ఒక సిగ్మా బంధము 2 పై బంధాలు ఏర్పడి త్రిబంధము ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఒకసారి బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ చేసిన జరిగింది. మీరు పాయింట్ వైజ్ కరెక్ట్ రాయాలంటే ఈ విధంగా రాస్తే మనకు 4కి 4 మార్కులు. నైట్రోజన్ అణువు ఏర్పడకు వెలెన్సీ బంధ సిద్ధాంతం ద్వారా వివరించబడ్డది కాబట్టి ఈ విధంగా రాస్తే మనకు 4కి 4 మార్కులు వస్తాయి. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఇట్లా పటమేసి ఇట్లా ఈ విధంగా మనము 4-5 పాయింట్స్ రూపంలో రాస్తే మనకి ఈజీగా మార్కు రావడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు రాయడానికి ప్రయత్నము. నెక్స్ట్ క్వశ్చన్ మనకు దీని కింద ఇంకొక లెక్క ఉంది. తర్వాత క్వశ్చన్ ఎన్నో క్వశ్చన్ ఇచ్చినట్టే నవీన ఆవర్తన పట్టికలో ముఖ్య లక్షణాలు రాయమన్నాడు. ఈ నవీన ఆవర్తన పట్టికలో ముఖ్య లక్షణాలు ఇది కూడా మనకు రన్నింగ్ క్వశ్చన్, మనం నేర్చుకున్నటువంటి క్వశ్చనే. మనం దాంట్లో ఉన్నటువంటి పాయింట్ రాసాము. మనకు 7 గ్రూపులు రాసాము, 18 గ్రూపులు, తర్వాత 7 పీరియడ్లను రాసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మొదటి పీరియడ్ ఎన్ని మూలకాలని, 2-3 పీరియడ్లు ఎన్ని మూలకాలని అట్లా పాయింట్ వైజ్ రాస్తే మనకి ఈజీగా మనకు ఒక 7 పాయింట్స్ రాస్తే మనకి ఈజీగా మార్కులు రావడం జరుగుతుంది. ఏం రాస్తాము ఫస్ట్ ఆ నవీన ఆవర్తన పట్టికలో మనకు 7 పీరియడ్లు ఉన్నాయి. నవీన ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు ఉన్నాయి. నవీన ఆవర్తన పట్టికలో ఫస్ట్ పీరియడ్లో మనకు 2 మూలకాలు ఉన్నాయి, అవి హైడ్రోజన్, హీలియం. నెక్స్ట్ నవీన ఆవర్తన పట్టికలో
2, 3 పీరియడ్లలో 8 మూలకాలు ఉన్నాయి. 4 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5వ పాయింట్ ఏం రాసుకోవచ్చు అంటే నవీనావర్తన పట్టికలో మనకు 4వ పీరియడ్ 5వ పీరియడ్లో 18 మూలకాలు ఉన్నాయి. తర్వాత నవీనావర్తన పట్టికలో 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉన్నాయి. నవీనావర్తన పట్టిక 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంది. నెక్స్ట్ నవీనావర్తన పట్టికలో మనకు 4 బ్లాక్లు ఉన్నాయి, 4 బ్లాక్స్ ఉన్నాయని రాస్తే ఇక్కడ 8వ పాయింట్ వస్తుంది. ఇట్లా మనము ఒక 10 పాయింట్స్ వరకు రాయొచ్చు. ఇంకా నవీనావర్తన పట్టికలో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అది పదం రాయొచ్చు. తర్వాత నవీనావర్తన పట్టికలో జడవాయువులను చివరి కక్షలో అంటే చివరి గ్రూపులో ఉండడం జరిగింది, అంటే 18వ గ్రూపులో ఉండడం జరిగింది. ఇట్లా మనము వీటిని ఒక 10 పాయింట్స్ వరకు డిజైన్ చేసి రాస్తే మనకి ఏవైనా 4 ఉన్నా లేకుంటే 8 ఉన్నా కూడా మనకు ఇక్కడ 4 మార్క్స్ రావడం. ఇది రన్నింగ్ క్వశ్చనే. ఇది కూడా మనకు బుక్లో ఉన్న క్వశ్చనే. మనకు ఈ విధంగా పాయింట్ వైజ్ రాయాలి. పాయింట్ వైజ్ రాస్తే మనకి ఈజీగా మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రాస్తే దీనికి 4 మార్క్స్, దీనికి 4 మార్క్స్ వస్తాయి. దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మనకు మార్క్స్ ఇవ్వడానికి ఈ విధంగా అవకాశం ఉంది. దీంట్లో కూడా మనకు అడగచ్చు 1 మార్కు, 1 మార్క్, హాఫ్ మార్కులు ఏమంటే ఎన్ని గ్రూపులు ఉంటాయి అంటాడు, ఎన్ని పీరియడ్లు అంటాడు. ఫస్ట్ గ్రూపులో మనకు ఫస్ట్ పీరియడ్లో ఎన్ని మూలకాలు అంటాడు. తర్వాత ఏ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంది అంటాడు, ఏ పీరియడ్ మనకు ఎక్కువ మూలకాలు ఉన్నాయంటాడు. ఇట్లా మనకు రకరకాలుగా మార్క్స్ ఇచ్చిన కూడా ఈ ముఖ్యాంశాలకి వెళ్ళి మనము రాయొచ్చు. ఆధునిక ఆవర్తన పట్టిక లేదా నవీన ఆవర్తన పట్టిక గురించి మనకు ముఖ్యాంశాలు రాయమన్నాడు. కాబట్టి ఆ క్వశ్చన్ ఇప్పుడు మీకు ఇంతకుముందు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం పాయింట్ వైజ్ రాసినప్పుడు ఈ విధంగా రాస్తే మనకు మార్కులు వస్తాయి. ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. అవి 7 ఉన్నాయి. ఆవర్తన పట్టికలో నిలువు వరుసలను గ్రూపులు అని అంటారు. అవి 18 ఉన్నాయి. తర్వాత మొదటి పీరియడ్లో 2 మూలకాలు ఉన్నాయి. అవి హైడ్రోజన్, హీలియం. రెండవ 3 పీరియడ్లలో 8 మూలకాలు ఉన్నాయి. 4, 5వ పీరియడ్లలో 18 మూలకాలు ఉన్నాయి. 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉన్నాయి. దీన్ని పొడవాటి పీరియడ్ అని అంటాము. 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంది. ఒకే రసాయన ధర్మాలు కలిగిన మూలకాలన్నీ కూడా ఒకే గ్రూప్లో ఉన్నాయి. జడవాయువులను ఆవర్తన పట్టికలో మనకు 18వ గ్రూప్లో ఉంచడము జరిగింది. తర్వాత ప్రతి పీరియడ్ కృత కక్షతో మొదలవుతుంది. ఇట్లా 10 పాయింట్స్ రాసి ఇంకా ఆవర్తన పట్టికను మనకు 4 బ్లాక్లా విభజించడం జరిగింది. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని కూడా రాస్తే మనకు మొత్తం మీద ఇన్ని పాయింట్స్ రాస్తే మనకి ఈజీగా ఒక 4 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఆవర్తన పట్టిక గురించి నేర్చుకున్నట్టయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ 4 మార్కులు అడగొచ్చు, 1 మార్క్ అడగొచ్చు, 2 మార్కులు అడగొచ్చు, ఆబ్జెక్ట్ టైప్ అడగొచ్చు. ఎక్కడ అడిగినా కూడా ఈ మొత్తం మనము ప్రతి క్వశ్చన్ కూడా 4 మార్కులకు ప్రిపేర్ అయితే దాంట్లో ఎంత ఇస్తే అంత ఈజీగా మనం అక్కడ రాయగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఈ విధంగా మీరు రాస్తే ఈజీగా మీకు మార్కులు రావడం అటువంటి జరుగుతుంది. ఇదే క్వశ్చన్ పేపర్లో ఒకటి మనకు బీలో కూడా ఇచ్చింది చూడండి. పార్ట్ బిలో దాని యొక్క నియమం అడిగిండు. పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటిది పాయింట్ వస్తుంది. అది మీరు బి వచ్చినప్పుడు కూడా పార్ట్ బిలో కూడా చూడొచ్చు. ఇది ముఖ్యాంశాలు అయితే ఈ విధంగా రాస్తే మనకు సరిపోతుంది. చూడండి నెక్స్ట్ మనకు ఈ 8వ క్వశ్చన్ కింద సెకండ్ క్వశ్చన్ అంటే ఇంటర్నల్ ఛాన్స్లో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ఇది ల్యాబ్ రికార్డ్ కింద తీసుకోవచ్చు. ఇది క్వశ్చన్ ఏంటంటే మనకు ప్రయోగశాల కృత్యం కింద తీసుకోవచ్చు. అంటే బుక్లో ప్రయోగశాల కృత్యం మనం ఒకటి ఇచ్చిండు. ఆ తర్వాత కూడా ఇదే పాఠంలో మనకు 4 ప్రయోగశాల కృత్యాల కింద రాసుకుంటున్నాయి అన్నమాట. అంటే ప్రయోగశాల కృత్యం అని హెడ్డింగ్ పెట్టి ఇవ్వలేదు, కానీ ప్రయోగశాల కృత్యం కింద మనం రాసుకొని నేర్చుకోవడానికి వీలుగా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రయోగశాల కృత్యం కింద వస్తుంది. ల్యాబ్ రికార్డ్ కింద రాసుకోవచ్చు. మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ల్యాబ్ రికార్డ్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు, వాహక నిరోధము మధ్యఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది అనే ప్రయోగానికి కావాల్సిన పరికరాల జాబితా పేర్కొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధానం అంటే మొత్తం ప్రొసీజర్ రాయాలి. వాహకం ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి మనకు స్టెప్స్ తెలుసు. మనకు ప్రయోగశాల కృత్యం అన్నప్పుడే ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం క్వశ్చన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఏముందంటే దీనికి కావాల్సినటువంటి పరికరాలు రాసుకుంటాము ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం రాస్తామంటే దాని పటం ఉంటే పటం వేస్తాము. తర్వాత థర్డ్ ఏం రాస్తామంటే దానికి సంబంధించినటువంటి విధానము ప్రొసీజర్ రాస్తాము. 4వ స్టెప్లో ఏం రాస్తామంటే మనకు దానికి పట్టికలు ఉంటే పట్టికలు కానీ టేబుల్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఇట్లా ఉంటాయి మనకు అవి వేస్తాము.
తర్వాత మనం ఏమైనా పరిశీలన ఉంటే రాస్తాము. తర్వాత 7వ స్టెప్లో 6వ స్టెప్లో మనం ఏం రాస్తామంటే తుది ఫలితం అంటారు. అంటే దాంట్లో ఉన్నటువంటి పరిశీలన లేకుంటే ఏమన్నదో అది ఏమైతే అడిగిండో దాని రాస్తాం. ఇట్లా మనము స్టెప్స్ పై అంటే ప్రయోగశాల కృత్యాలు అన్నీ కూడా మనము ఈ విధంగా నేర్చుకుంటే మనకు ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఈజీగా 4 మార్కులు 2 మార్కులు అంటే 6 మార్కులు ఉన్నాయి. ప్రయోగశాల కృత్యాలకు మొత్తం మనకు 6 మార్కులు ఉన్నాయి. ఒకటేమో 4 మార్క్స్ కింద కంపల్సరీ వస్తుంది, ప్లస్ ఇంకా 2 మార్కులు 1 మార్కు కానీ 2 మార్కులు అంటే 1 మార్క్ ఇచ్చినప్పుడు 2 ఇస్తారు, లేకపోతే 2 మార్కులు ఇచ్చినప్పుడు 1 ఇస్తారు. ఈ విధంగా మనకు 6 మార్కులు వస్తాయి. ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా రాసినో దాని నోట్స్ ఇది మనకు డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి దీన్ని ఎక్స్ప్లెనేషన్ మనకు ఏముండదు. దీన్ని నోట్స్ రూపంలో ఏ విధంగా రాయను నేను ఇప్పుడు నెక్స్ట్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి డైరెక్ట్ క్వశ్చన్ ల్యాబ్ రికార్డ్ కింద వస్తుంది. 4 మార్కులు ఉంటాయి. మనం ఏ ప్రయోగశాల కృత్యం తీసుకున్నా కూడా స్టెప్స్ ఇవి ఉంటాయి. ఇచ్చినటువంటిది మనకు ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం క్వశ్చన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ పరికరాలు రాస్తాము, తర్వాత పటం ఉంటే పటం వేస్తాము, విధానం రాస్తాము, పట్టికలు కానీ గ్రాఫ్లు కానీ గీస్తాము, తర్వాత పరిశీలన రాస్తాము, లాస్ట్కు తుది ఫలితము రాస్తాము. అంటే అక్కడ ఏమైనా వాహకంలోని మధ్యఛేద వైశాల్యపై ఆధారపడి ఉంటుంది నిరోధము. ఈ మధ్యఛేద వైశాల్యం మీద ఆధారపడి ఉన్నటువంటి రెజల్యూషన్ అంటే లాస్ట్కు ఆ ఫలితాన్ని రాస్తే మనకి ఈజీగా 4 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. మనం పాస్ కావాలంటే బైక్ బై రావాలంటే బుక్కులు ఉన్నటువంటి ప్రయోగశాల కృత్యాలు అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని మనకు అవన్నీ నేర్చుకుంటే 4 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్కు నేను ఇప్పుడు సిస్టంలో మీకు మొత్తం పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆధునిక ఆవర్తన పట్టిక లేదా నవీన ఆవర్తన పట్టిక గురించి మనకు ముఖ్యాంశాలు రాయమన్నాడు కాబట్టి ఆ క్వశ్చన్ ఇప్పుడు మీకు ఇంతకుముందు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం పాయింట్ వైజ్ రాయినప్పుడు ఈ విధంగా రాస్తే మనకు మార్కులు వస్తాయి. ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. అవి 7 ఉన్నాయి. ఆవర్తన పట్టికలో నిలువు వరుసలను గ్రూపులు అని అంటారు. అవి 18 ఉన్నాయి. తర్వాత మొదటి పీరియడ్లో 2 మూలకాలు ఉన్నాయి. అవి హైడ్రోజన్, హీలియం. రెండవ 3 పీరియడ్లలో 8 మూలకాలు ఉన్నాయి. 4, 5వ పీరియడ్లలో 18 మూలకాలు ఉన్నాయి. 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉన్నాయి. దీన్ని పొడవాటి పీరియడ్ అని అంటాము. 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంది. ఒకే రసాయన ధర్మాలు కలిగిన మూలకాలన్నీ కూడా ఒకే గ్రూప్లో ఉన్నాయి. జడవాయువులను ఆవర్తన పట్టికలో మనకు 18వ గ్రూప్లో ఉంచడము జరిగింది. తర్వాత ప్రతి పీరియడ్ కృత కక్షతో మొదలవుతుంది. ఇట్లా 10 పాయింట్స్ రాసి ఇంకా ఆవర్తన పట్టికను మనకు 4 బ్లాక్లా విభజించడం జరిగింది. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని కూడా రాస్తే మనకు మొత్తం మీద ఇన్ని పాయింట్స్ రాస్తే మనకి ఈజీగా ఒక 4 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఆవర్తన పట్టిక గురించి నేర్చుకున్నట్టయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ 4 మార్కులు అడగొచ్చు, 1 మార్క్ అడగొచ్చు, 2 మార్కులు అడగొచ్చు, ఆబ్జెక్ట్ టైప్ అడగొచ్చు. ఎక్కడ అడిగినా కూడా ఈ మొత్తం మనము ప్రతి క్వశ్చన్ కూడా 4 మార్కులకు ప్రిపేర్ అయితే దాంట్లో ఎంత ఇస్తే అంత ఈజీగా మనం అక్కడ రాయగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఈ విధంగా మీరు రాస్తే ఈజీగా మీకు మార్కులు రావడం అటువంటి జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈ 8వ క్వశ్చన్ కింద సెకండ్ క్వశ్చన్ అంటే ఇంటర్నల్ ఛాన్స్లో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ఇది ల్యాబ్ రికార్డ్ కింద తీసుకోవచ్చు. ఇది క్వశ్చన్ ఏంటంటే మనకు ప్రయోగశాల కృత్యం కింద తీసుకోవచ్చు. అంటే బుక్లో ప్రయోగశాల కృత్యం అని ఒకటి ఇచ్చిండు. ఆ తర్వాత కూడా ఇదే పాఠంలో మనకు 4 ప్రయోగశాల కృత్యాల కింద రాసుకుంటున్నాయి అన్నమాట. అంటే ప్రయోగశాల కృత్యం అని హెడ్డింగ్ పెట్టి ఇవ్వలేదు, కానీ ప్రయోగశాల కృత్యం కింద మనం రాసుకొని నేర్చుకోవడానికి వీలుగా ఉన్నాయి కాబట్టి ఇది ప్రయోగశాల కృత్యం కింద వస్తుంది. ల్యాబ్ రికార్డ్ కింద రాసుకోవచ్చు. మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ల్యాబ్ రికార్డ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు? వాహక నిరోధము మధ్యఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది అనే ప్రయోగానికి ప్రయోగానికి కావాల్సిన పరికరాల జాబితా పేర్కొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధానం అంటే మొత్తం ప్రొసీజర్ రాయాలి. వాహకం ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి మనకు స్టెప్స్ తెలుసు. మనకు ప్రయోగశాల కృత్యం అన్నప్పుడే ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం క్వశ్చన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఏముందంటే దీనికి కావాల్సినటువంటి పరికరాలు రాసుకుంటాము ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం రాస్తామంటే దాన్ని పటం ఉంటే పటం వేస్తాము. తర్వాత థర్డ్ ఏం రాస్తామంటే దానికి సంబంధించినటువంటి విధానము ప్రొసీజర్ రాస్తాము. 4వ స్టెప్లో ఏం రాస్తామంటే మనకు దానికి పట్టికలు ఉంటే పట్టికలు కానీ టేబుల్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఇట్లా ఉంటాయి మనకు అవి వేస్తాము. తర్వాత మనం ఏమైనా పరిశీలన ఉంటే రాస్తాము. తర్వాత 7వ స్టెప్లో 6వ స్టెప్లో మనం ఏం రాస్తామంటే తుది ఫలితం అంటారు. అంటే దాంట్లో ఉన్నటువంటి పరిశీలన లేకుంటే ఏమన్నదో అది ఏమైతే అడిగిండో దాని రాస్తాం. ఇట్లా మనము స్టెప్స్ పై అంటే ప్రయోగశాల కృత్యాలు అన్నీ కూడా మనము ఈ విధంగా
నేర్చుకుంటే మనకు ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఈజీగా 4 మార్కులు 2 మార్కులు అంటే 6 మార్కులు ఉన్నాయి. ప్రయోగశాల కృత్యాలకు మొత్తం మనకు 6 మార్కులు ఉన్నాయి. ఒకటేమో 4 మార్క్స్ కింద కంపల్సరీ వస్తుంది, ప్లస్ ఇంకా 2 మార్కులు 1 మార్కు కానీ 2 మార్కులు అంటే 1 మార్క్ ఇచ్చినప్పుడు 2 ఇస్తాడు, లేకపోతే 2 మార్కులు ఇచ్చినప్పుడు 1 ఇస్తాడు. ఈ విధంగా మనకు 6 మార్కులు వస్తాయి. ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా రాసినా దాని నోట్స్ ఇది మనకు డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి దీన్ని ఎక్స్ప్లెనేషన్ మనకు ఏముండదు. దీన్ని నోట్స్ రూపంలో ఏ విధంగా రాయాను నేను ఇప్పుడు నెక్స్ట్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి డైరెక్ట్ క్వశ్చన్ ల్యాబ్ రికార్డ్ కింద వస్తుంది. 4 మార్కులు ఉంటాయి. మనం ఏ ప్రయోగశాల కృత్యం తీసుకున్నా కూడా స్టెప్స్ ఇవి ఉంటాయి. ఇచ్చినటువంటిది మనకు ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం క్వశ్చన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ పరికరాలు రాస్తాము, తర్వాత పటం ఉంటే పటం వేస్తాము, విధానం రాస్తాము, పట్టికలు కానీ గ్రాఫ్లు కానీ గీస్తాము, తర్వాత పరిశీలన రాస్తాము, లాస్ట్కు తుది ఫలితము రాస్తాము. అంటే అక్కడ ఏమైనా వాహకంలోని మధ్యఛేద వైశాల్యపై ఆధారపడి ఉంటుంది నిరోధము. ఈ మధ్యఛేద వైశాల్యం మీద ఆధారపడి ఉన్నటువంటి రెజల్యూషన్ అంటే లాస్ట్కు ఆ ఫలితాన్ని రాస్తే మనకి ఈజీగా 4 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. మనం పాస్ కావాలంటే బైక్ బై రావాలంటే బుక్కులు ఉన్నటువంటి ప్రయోగశాల కృత్యాలు అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని మనకు అవన్నీ నేర్చుకుంటే 4 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్కు నేను ఇప్పుడు సిస్టంలో మీకు మొత్తం పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకు ఎన్నో ప్రశ్న లోపల ఇంటర్నల్ ఛాయిస్ కింద వాహక నిరోధం దాని మధ్యఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది అటువంటి ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాల జాబితా, తర్వాత దాని విధానము, జాగ్రత్తలు రాయమన్నాడు. ఇక్కడ మనకు ల్యాబ్ రికార్డ్స్ వచ్చి స్కూల్లో పాఠశాలలో ఏం చేస్తామంటే ప్రయోగం రాస్తాం, మొత్తం ప్రయోగం చేస్తాం. ఇక్కడ ఎగ్జామ్లో వచ్చేందంటే ప్రయోగం చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ దానికి సంబంధించినటువంటి సమ్మరీస్ రాయడానికి రావాలి. ఈ సమ్మరీస్ అంటే రాయడానికి రావాలంటే సమ్ స్టెప్స్ మనకు అందులో డిజైన్ చేసినాయి. ఒకటి మనకి ఏ ప్రయోగశాల కృత్యం తీసుకున్నా కూడా పరికరాల జాబితా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా వాహక నిరోధం దాని మధ్యఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది అనే ప్రయోగానికి కావాల్సిన పరికరాలు చూసినట్టయితే మనకు బ్యాటరీ కావాలి, వాహక తీగలు కావాలి, కీ కావాలి, బంద్ చేయడానికి ఆన్ చేయడానికి, అమ్మీటర్ వోల్టమీటర్ కామన్ ఈ పాఠంలో ఇవి 2 కీ, ఇవి వాహక తీగలు, బ్యాటరీ, ఈ పాయింట్స్ సేమ్ అనుకుంటాయి. ఈ ప్రయోగాలలో అంటే ఈ విద్యుత్ అనేటువంటి పాఠంలో మనం ఏ ప్రయోగశాల కృత్యం తీసుకున్నా ఇవి సేమ్, ఈ 5 పాయింట్స్ సేమ్ ఉంటాయి. ఇక ఈ ప్రయోగానికి ఒకే పొడవు వివిధ మధ్యఛేద వైశాల్యం గల ఇనుప కడ్డీలు అంటే పొడవు ఒకే విధంగా ఉండాలి, మధ్యఛేద వైశాల్యం అంటే మందం, దాని మందం అనేటువంటిది వేరువేరుగా ఉన్నటువంటి ఇనుప కడ్డీలు లేదా ఇనుప తీగలు. ఈ ఫస్ట్ పాయింట్స్ ఇవన్నీ కూడా సేమ్. ఇక లక్కీలు ఏంటంటే మనకి ఈ పాఠంలో ఏ ప్రయోగశాల కృత్యం రాసినా ఇవి రాస్తే మార్కులు పడతాయి మనకు. ఇది డిఫరెంట్, మనం ఏది ఉంటే అది ఆలోచించాలి. ఇక దానికి సంబంధించిన పటం ఈ విధంగా వేసుకోవాలి. దీంట్లో అమ్మీటర్, ఇక్కడ వోల్టమీటర్ పెట్టుకుంటాము, ఇది కీ ఉంటుంది, ఇక్కడ ఇది బ్యాటరీ, ఇక్కడ ఆన్ ఆఫ్ చేయడానికి ఉంటుంది. ఇక దీని విధానం చూసినట్టయితే ఫస్ట్ ఒక పాయింట్ జనరల్గా అన్నిట్లోకి వచ్చినటువంటి పాయింట్ ఏంటంటే పటంలో చూపిన విధంగా వలయాన్ని పూర్తి చేయాలి. వేరే పటంలలో అయితేనేమో మనము దాంట్లో ఏం రాసామంటే మనం పటంలో చూపినట్టు పరికరాలు అంటాం. ఇక్కడ వలయం అనే పదము కొత్త రావాలి. ఏది విద్యుత్ లోపల వలయం అనే పదము రావాలి. నెక్స్ట్ ఏదైనా ఒక తీగ లోహపు తీగను ఈ పీక్యూల మధ్య తీసుకోవాలి. స్విచ్ ఆన్ చేసి మనం ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహాన్ని నోట్బుక్లో రాసుకోవాలి. ఎంత అమ్మీటర్లో మనకు కనిపిస్తుంది, దాంట్లో ఎంత విద్యుత్ ప్రవహిస్తుందో మనం దాన్ని నోట్ చేసుకుంటాం. అట్లనే మిగిలినటువంటి ఇనుప చిప్పలను కూడా ఒక్కొక్క దాన్ని పెట్టాలి, దాంట్లో ప్రవహించేటువంటి విద్యుత్తును కొలిసి అది మనకు రీడింగ్లో వస్తుంది, దాన్ని నోట్ చేసుకుంటాం. ఇట్లా వలయంలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహాన్ని నోట్బుక్లో రాసుకోవాలి. అన్నీ అంటే మనం ఒక 4 ఇనుప చిప్పలు ఉంటే వేరు వేరు మందాలతో ఉన్నటువంటి 4 ఇనుప చిప్పలు ఉంటే 4టికి విలువలు రాసుకుంటాం. ఇప్పుడు మధ్యఛేద వైశాల్యం పెరుగుతున్న కొలది అంటే దొడ్డు ఎక్కువైతున్న మందం ఎక్కువైతున్న కొద్ది విద్యుత్ ప్రవాహం విలువ పెరుగుతుంది. అంటే దాంట్లో ఎక్కువ కరెంటు ప్రవహిస్తుంది అని మనకు అర్థమైంది. అంటే పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉంది. ఇక్కడ ఈ పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉంటుంది. ఉన్నప్పుడు మధ్యఛేద వైశాల్యం పెరుగుతున్న కొద్దీ దాని నిరోధ విలువ తగ్గుతుంది. అంటే కరెంట్ ఎక్కువ ప్రవహిస్తుంది అంటే నిరోధం విలువ తక్కువైతుంది అని మనకు ఈ కృత్యం ద్వారా తెలుసుకుంటాం. అంటే వాహక నిరోధ విలువ దాని మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. నిరోధం అనేటువంటిది ఈ మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుందని ఇట్లా మనం 6-7 పాయింట్స్ రాస్తే ఈ ప్రయోగశాల కృత్యానికి కావాల్సినటువంటి పాయింట్స్ అయిపోతున్నాయి. ఇక మనకి ఇక్కడ జనరల్గా మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఇవి కరెంటుకు సంబంధించినటువంటి ప్రయోగాలు కాబట్టి మనము ఇక్కడ వైర్స్ కేబుల్స్ అన్నీ కూడా కరెక్ట్గా దాన్ని కనెక్ట్ చేయాలి అని ఒక పాయింట్ రాసుకోవచ్చు. మనము ఈ బ్యాటరీ అంటే మామూలు బ్యాటరీ తీసుకుంటే మనకి ఏం కాదు, కానీ కరెంటు డైరెక్ట్ తీసుకుంటే దాంట్లో కరెంటు దగ్గర మనం జాగ్రత్తగా వహించాలి అనేటువంటిది, ఈ ప్లగ్గులు ఇవన్నీ కూడా కరెక్ట్ పెట్టాలనేటువంటిది, ఇట్లా
జనరల్గా మనకు తెలిసినటువంటి ఏవైనా ఒక 3-4 ఒక 2 పాయింట్స్ రాస్తే జాగ్రత్తల కింద మనకు అక్కడ మార్కులు రావడం అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ పరికరాలు రాస్తే 1 మార్క్ అయిపోతుంది, పటము పరికరాలకు విధానానికి 2 మార్కులు, ఈ లాస్ట్ ఉన్నటువంటి మనకు దీనికి సంబంధం ఏది ఉంది ఇక్కడ మనకి ఏంటంటే ఈ వాహక నిరోధం దాని మధ్య ఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. అదే పాయింట్ రాయాలి. ఈ క్వశ్చన్లో ఏది ఇచ్చిండో అదే పాయింట్ రాస్తే సరిపోతుంది. అంటే వాహక నిరోధం దాని మధ్య ఛేద వైశాల్యంపై ఆధారపడి ఉండదని తెలుస్తుంది ఈ ప్రయోగం ద్వారా అని. అంటే క్వశ్చన్ ఏ విధంగా అయితే అడుగుతాడో దాన్ని బట్టి మనం అదే ఇక్కడ లాస్ట్కు పాయింట్ రాస్తే మనకు మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. ఇది మరి నెక్స్ట్ ఎగ్జామ్లలో మనకి ఏ విధంగా మార్క్స్ ఇచ్చినా కూడా ఇవే పాయింట్స్ రాయాలి. పరికరాలు అన్నప్పుడు ఇవి రాయాలి, జనరల్గా పటం అన్నప్పుడు ఇది వేయాలి. తర్వాత ఇక్కడ లాస్ట్కు మన ఈ మధ్య ఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుందని ఒక పాయింట్ వస్తుంది. ఈ విధంగా మనకు ఎగ్జామ్లలో మార్క్స్ ఇచ్చినా కూడా ఇవే పాయింట్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్కి అయితే ఇంత రాస్తే మనకు 4 మార్క్స్ రావడం అటువంటిది. నెక్స్ట్ మనకు పార్ట్ బిలో మనకు ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయానిక బంధము. ఇక్కడ ఏమన్నాడంటే క్రింది ఇచ్చినటువంటి ఆన్సర్లలో అయానిక బంధము ఏర్పరచేటటువంటి జత అన్నాడు. అంటే ఏ జతలో అంటే ఏ దాంట్లో మనకు ఏ రెండింటి మధ్య అయానిక బంధము ఏర్పడతానికి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, ఫస్ట్ ఏ, థర్డ్ ఏ, తర్వాత 6th ఏ, 7th ఏ, ఫస్ట్ ఏ, 6th ఏ ఇళ్లలో మనకి వేటి మధ్య అయానిక బంధము ఏర్పడుతున్నాడు. అయానిక బంధం ఏర్పడాలంటే మనకి ఏముండాలంటే ఒక మూలకముగా పరమాణువు ఒక ఎలక్ట్రాన్ కానీ లేదా 2 ఎలక్ట్రాన్లు కానీ ఇచ్చడానికి రెడీ ఉండాలి. బైదపై ఇంకోటి ఏమంటే ఒక ఎలక్ట్రాన్ కానీ 2 ఎలక్ట్రాన్లు కానీ తీసుకునికి రెడీ ఉండాలి. ఇదేమో ఇయ్యనికి రెడీ ఉండాలి, ఇది తీసుకునికి రెడీ ఉండాలి. అంటే ఒక పరమాణు ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఇంకో పరమాణు ఇంకో ఎలక్ట్రాన్ తీసుకునికి రెడీ ఉండాలి. ఒక పరమాణు 2 ఎలక్ట్రాన్లు ఇస్తే ఇంకో పరమాణు 2 ఎలక్ట్రాన్లు తీసుకునికి రెడీ ఉంటే వాటి మధ్య మనకు అయానిక బంధం ఏర్పడుతుంది. అయానిక బంధం అంటే ఏం చెప్పుకున్నాం మనము, మూలకంలోని ఎలక్ట్రాన్ల బదలాయింపు వలన అయానిక బంధం ఏర్పడుతుంది, లేదా విరుద్ధ ఆవేశాలు ఉన్న అయాన్ల మధ్య అయానిక బంధము ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అన్నీ కూడా మనకు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తాయి. తర్వాత తీసుకునేకి ఏముండాలంటే మనకు 17 ఎలక్ట్రాన్ విన్యాసం చివరి కక్షలో 7 వచ్చేటటువంటి ఉండాలి. ఇక్కడ దీనికి రాదు, దీనికి రాదు, దీనికి రాదు, కానీ ఇక్కడ దీనికి వస్తుంది, కానీ ఇక్కడ ఇది మళ్ళీ ఒకటి ఇయ్యది. కాబట్టి ఈ 3 కూడా తప్పు, ఇది కరెక్ట్. దీంట్లో మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, Na2O ఇది ఉంది, ఇది మనకు అయానిక బంధం ద్వారా ఏర్పడదు. ఇది మనకు ఫస్ట్ ఏ గ్రూప్లో ఉన్నటువంటి మూలకము, ఇదేమో 6th ఏ గ్రూప్లో ఉన్నది. ఆక్సిజన్ తీసుకున్నట్టయితే దాని పరమాణు సంఖ్య మనకు ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, దాంట్లో మనకు 6th ఏ గ్రూప్లో వస్తుంది. ఆక్సిజన్ మనకు 6thలో వస్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య మనకు అయానిక బంధం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్. ఏముండాలి మనం దీన్ని బాగా ఆలోచించాలంటే ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. కానీ బాగా ఆలోచించాలంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేది, ఒక ఎలక్ట్రాన్ తీసుకునేది. ఇక్కడ ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇవి 2 పాల్గొంటాయి. ఇవి 2 ఎలక్ట్రాన్లు అంటే 2 పరమాణు 2 ఎలక్ట్రాన్లు ఇస్తే ఆక్సిజన్ 2 కావాలి, 2 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి ఇది ఒకటిసారి ఇవి 2తోని ఇది తీసుకుంటుంది. కాబట్టి అప్పుడు వాటి మధ్య మనకి ఏమైనా పడుతుంది అంటే అయానిక బంధము ఏర్పడుతుంది. నెక్స్ట్ సంయోజనీయ బంధము ఏదంటుంది ఇందులో, ఇది మనకు తెలుసు, ఇది కాదు, ఇది అయానిక బంధం కాబట్టి ఇది కాదు మనకు, ఇది కూడా మనకు అయానిక బంధం కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది కాదు, ఇక్కడ మన బుక్లో ఉంది కాబట్టి ఇది ఆక్సిజన్ అన్నటువంటి కరెక్ట్. అంటే సి ఈజ్ కరెక్ట్. అంటే సంయోజనీయ పదార్థాలు, సంయోజనీయ బంధాలు అవి మనం విపులంగా చదువుకుంటే మనకి ఇక్కడ ఇవి ఆన్సర్ వస్తాయి. ఇక్కడ ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇంచుమించు, కొద్దిగా అప్లికేషన్లు ఇచ్చిండు. ఇక్కడ ఇది చూడండి, ఇంకా అప్లికేషన్ క్వశ్చన్ ఇచ్చిండు. 3 ohms 6 ohms ఫలిత నిరోధం కలిపితే అవి ఎట్లా కలిపిరు అంటే తక్కువ రావాలి, ఫలిత నిరోధం తక్కువ వచ్చేటట్టు కలిపిరంట. మనకు ఈ నిరోధాలను కలపడం ఒకటి ఏముంటుంది అంటే సమాంతర నిరోధం, సమాంతర సంధానం ఉంటుంది, ఇంకొకటి శ్రేణి సంధానం ఉంటుంది. ఈ 2 సంధానాలు ఉంటాయి మనకు, సమాంతర సంధానము, శ్రేణి సంధానం అటువంటి ఉంటాయి. సమాంతర సంధానంలో మనకి ఏముంటుంది అంటే జస్ట్ కూడుకుంటూ పోతాం. కాబట్టి శ్రేణిలో కూడుకుంటూ పోతాం. శ్రేణిలో మనకు 3 + 6 = 9 వస్తుంది. అంటే తక్కువ రావాలంటున్నాడు. తక్కువ అంటే అప్పుడు ఏం చేస్తారంటే సమాంతర సంధానం చేస్తారు. ఆ సమాంతర సంధానం ఫార్ములా మనకి ఏముందంటే 1/r = 1/r1 + 1/r2. ఇది ఎక్కువ రావద్దు, అసలు తక్కువ రావాలంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇది ఉంది. ఇప్పుడు దీంట్లో మనము వీటిని ప్రతిక్షేపిస్తాము. అంటే 1/r అంటే 1/r1 3, 1/r2 అంటే 6. ఇక్కడ ఇవి రెండింటికి కలిసి 6 వస్తుంది, 3తో 2 పోతుంది, 2 ఎక్కం 2,
ప్లస్ ఆర్ యొక్క మారు 1 అంటే 3/6 అంటే 1/6 విలువ ఎంత వచ్చింది మనకు 3/6. ఇంకా దీన్ని కొట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 1/6 = 1/2. మనము క్రాస్ మల్టిప్లై చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. అంటే దీని ఆన్సర్ ఎంత తక్కువ అన్నాడు కాబట్టి ఒక రకంగా చేస్తే 9 వస్తుంది ఆన్సర్, ఇంకొక రకంగా చేస్తే మనకి ఎంత వస్తుంది 2 వస్తుంది. కాబట్టి 2 ఉన్నటువంటిది ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు దీని మీద మనకు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింటేనే వీటిని సమాంతరం కలిపినప్పుడు ఎట్లా వస్తుంది ఫలితము, శ్రేణిలో కలిపినట్లు వస్తుంది అనేటువంటి డైరెక్ట్ కూడా అడగచ్చు. ఇది కొంచెం ఇండైరెక్ట్ అయితే కూడా మనకి ఈజీ. ఏంటంటే ఇట్లా కలిపినప్పుడు శ్రేణిలో కలిపినప్పుడు మనకు డైరెక్ట్ అవుతుంది 9 వస్తుంది. 9 కాదు ఆన్సరు, 9 ఇచ్చిండు మనకు. 3 ఇచ్చిండు, 6 ఇచ్చిండు, 9 ఇచ్చిండు. కాబట్టి 9 కాదు, ఒకటే మీ విలువలే ఇచ్చిండు. 3 ఇచ్చిండు, 6 ఇచ్చిండు కాబట్టి అది కాదు. నెక్స్ట్ వచ్చేటువంటి ఆన్సర్ మనం లెక్క చేస్తే ఈ విధంగా 2 రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పాఠంలో మనం క్షుణ్ణంగా చేసినట్టయితే అయనిక పదార్థాలు, అయనిక బంధాలు, సంయోజన పదార్థాలు, సంయోజన పదాల మీద ఒక క్వశ్చన్ ఇచ్చిండు. తర్వాత ఆ పాఠంలో మనకి ఏమిచ్చిందంటే ఫలిత నిరోధం అంటే ఈ నిరోధాలను సమాంతర పద్ధతిలో శ్రేణి పద్ధతిలో కలిపడం మనకు ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 4వ క్వశ్చన్. 4th B గ్రూపు 4వ పీరియడ్కు చెందినటువంటి మూలకం యొక్క ఆ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయమడు. మనకు ఎలక్ట్రాన్ విన్యాసము అన్నప్పుడే 1 నుంచి 30 మూలకాల వరకు వచ్చి ఉండాలి. వస్తే మనం ఏ దాంట్లో అడిగినా కూడా రాయొచ్చు. అది ఏ దాంట్లో అడిగినప్పుడు అంటే హైడ్రోజన్ అంటే రాస్తాము, కాల్షియం అంటే రాస్తాము, పొటాషియం అంటే రాస్తాము, కాపర్ ఇట్లా ఏదన్నా ఇచ్చినప్పుడు మనం రాస్తాం ఈజీగా. కానీ ఇక్కడ ఏంటంటే హాఫ్ మార్క్లో ఇండైరెక్ట్లో క్వశ్చన్ ఇచ్చాడు. 4వ గ్రూప్ అంటే తర్వాత 4వ పీరియడ్, ఇది కూడా 4వ గ్రూప్ 2 ఇచ్చిండు. ఇక్కడ మనకు పీరియడ్ చూసినట్టయితే మనం దీన్ని ఎట్లా ఆలోచించాలంటే ఫస్ట్ పీరియడ్లో మనకు 2 మూలకాలు ఉంటాయి, 2వ పీరియడ్ వచ్చాక 10 మూలకాలు అయిపోతాయి, 3వ పీరియడ్ వచ్చాక మనకి ఎన్నైతే అంటే 18 మూలకాలు అయిపోతాయి. 4వ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 18 అయిన తర్వాత 19, 20, 21, 22 అంటే 4 అంటే ఇది 1, 1, 2, 3, 4 ఇది 4th B కిందికి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎన్నోది 22వ మూలకం అనేది గుర్తుపట్టడానికి రావాలి. ఏంది ఒక ఫస్ట్ గ్రూప్ 2 మా పీరియడ్ తీసుకున్నప్పుడు ఒక రకంగా మనం ఆలోచించాలి. ఫస్ట్ పీరియడ్లో 2 మూలకాలు ఉంటాయి, సెకండ్ పీరియడ్లో 10 మూలకాలు అయిపోతాయి, 3వ పీరియడ్లో 18 మూలకాలు అయిపోతాయి. అక్కడ ఏమంటాం 4వ పీరియడ్ అంటూ 4వ పీరియడ్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది 19 అయిన తర్వాత 20 అయిన తర్వాత 21 అయిన తర్వాత 22. కాబట్టి ఇప్పుడు 4వ పీరియడ్ లోపల 5th 4th గ్రూప్ B, మళ్ళీ ఇది బి కాబట్టి మనకి ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. ఇది 4th B కాబట్టి దీని ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి అని ఉండాలి మనకు. అంటే 22 సీరియల్ నెంబర్ 22 ఉన్నటువంటి పరమాణువు తీసుకొని దాని ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ విన్యాసం చూసినట్టయితే 1s2 2s2 2p6 3s2 ఇక్కడ మనకు ఇక్కడ వరకు 18 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 10 12 కాబట్టి మొత్తమే రాంగు. ఎందుకంటే ఇక్కడ మనకి 4వ పీరియడ్ అన్నప్పుడే 19 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని 12 కాబట్టి మొత్తం రాంగు. ఇక్కడ కూడా ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 3s4 రాసిండు కాబట్టి Sలో 4 ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకు తప్పునే తీసేసుకుంటూ పోతుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తాం మనకు. ఇక్కడ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఇక్కడ 4p4 ఇచ్చిండు కానీ ఇక్కడ 4p4 కాకుండా 3d రావాలి మనకు. ఇక్కడ కూడా తప్పు ఇచ్చిన కరెక్ట్ రాసిన కాబట్టి ఇది కూడా మనకు రాంగ్. ఇప్పుడు మిగిలింది 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 ఇది మనకు ఇక్కడ వరకు 18 ఇది 20 అవుతుంది 22 కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్. అంటే ఎలక్ట్రాన్ విన్యాసం మీద మొత్తం మనకు గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉన్న తర్వాత ఆవర్తన పట్టికలో 1 నుంచి 30 మూలకాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టడానికి రావాలి. పట్టనికి వస్తే అది మనకు 1 మార్క్ ఇచ్చినా 2 మార్క్స్ ఇచ్చినా కాదు, ఇక్కడ మనం ఆ క్వశ్చన్ గుర్తుపట్టి ఆ విధంగా రాయనికి రావాలి. ఇట్లా ఎలక్ట్రాన్ విన్యాసం మనకు ఇండైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా మనము రాయనికే రావాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 ohms ఒక వలయంలో 6 ohms నిరోధాన్ని 23 volts బ్యాటరీ కలిపి వలయం పూర్తి చేశారు. అయినా ఆ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఈజ్ మనకు వోల్ట్స్/. నిరోధం ఉంటుంది కాబట్టి I మనకు 23/6 కొట్టేస్తే 6 18 3.18 అంటే ఇది మళ్ళీ 6 ఎందులో 48 రావాలి. ఇది మనకు బుక్లో మనకు దీంట్లో యాంప్స్లలో రావాలి కాబట్టి అది రాలేదు కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు మరి ఎట్లా సెర్చ్ చేసినారు ఇది ఒక దీనికి ఫార్ములా ఇది కరెంట్ I volts/. నిరోధం చేస్తే మనకు 3.8 రావాలి. ఇది ఇందులో ఇచ్చినటువంటి దాంట్లో లేదు. ఇక నెక్స్ట్ 6th క్వశ్చన్. క్రింది వానిలో నియమానుసరించి పొడవైన నూతన ఆవర్తన పట్టిక రూపొందించిన ఇది. అంటే నూతన ఆవర్తన పట్టిక గురించి ఇక్కడ మనకు ఆల్రెడీ డబల్ క్వశ్చన్ ఇది. ఆ డబల్ క్వశ్చన్ మళ్ళీ ఏం ఇచ్చిందంటే ఇక్కడ కూడా ఇచ్చిండు.
దాని నియమం రాయమన్నాడు. అక్కడ నియమం కూడా రాస్తే మనం మార్పు ఉంటే ఇక్కడ కూడా నియమం రాయాలి. ఏమిటంటే మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాలు అనేటువంటిది మెండలీఫ్ ఆవర్తన పట్టిక. తర్వాత ఏమన్నాడు సెకండ్ది మూలకాల ధర్మాలు పరమాణు సంఖ్యలు కరెక్ట్. పరమాణు వ్యాసార్థాలు కాదు, అయనీకరణ శక్తి కాదు. కాబట్టి ఈ ఏ తప్పు, సి తప్పు, డి తప్పు. కాబట్టి పరమాణు సంఖ్య అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్. కాబట్టి 6కు మనకు బి ఆన్సర్ కరెక్ట్. కాబట్టి అంటే మెండలీఫ్ ఆవర్తన పట్టికకు నూతన ఆవర్తన పట్టికకు మనకు డిఫరెన్స్ తెలిస్తే మనకు ఇక్కడ దీనికి 6th దానికి బి ఆన్సర్ వస్తుంది, దీనికి 4thకు మనకు డి ఆన్సర్ వస్తుంది. 6th దానికి అక్కడ ఇచ్చినటువంటి పేపర్లో మనకు ఆ క్వశ్చన్ కరెక్ట్ సెట్లు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి అది మనము ఒకవేళ ఇంత ఉంటే కరెక్ట్ అవుతుండే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏం చేసామంటే డిస్కషన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఏం చేయాలంటే మనము నెక్స్ట్ ఎగ్జామ్లో ప్రిపేర్ కానికే మనం ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని అది బుక్లో మనకి ఏ పేజీలో ఉంది, ఆ దానికన్నా ముందేముంది, తర్వాత ఏముంది, దాన్ని మళ్ళీ తిప్పి ఇస్తే ఏ విధంగా చేయాలన్నటువంటిది చేసుకుంటే మనం ఈజీగా యాన్యువల్ ఎగ్జామ్లో కూడా మనము పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏం చేయాలి, క్వశ్చన్ పేపర్ అన్ని చదవాలి. ఈ క్వశ్చన్స్ బుక్లో ఏడవనే చూసుకున్న తర్వాత వాటిని దానికన్నా ముందు తర్వాత ఏముందో చూసుకొని రాసుకుంటుంటే మనకి ఈజీగా వస్తుంది. దాన్ని తిప్పించినప్పుడు కూడా మనం రాయడానికే ఉండాలి. ఇక్కడ మనకు ఈ ఏవైతే ల్యాబ్ రికార్డ్స్ ఉన్నాయో ల్యాబ్ రికార్డ్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి అవిటిని రాయాలి. అట్లనే మనకు ఈ క్రిటికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ద్విబంధం ఏర్పడ్డ కానీ త్రిబంధం ఏర్పడ్డ కానీ అసంటి క్వశ్చన్స్ కూడా మనకు ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఎలక్ట్రాన్ విన్యాసం మీద క్వశ్చన్ అవుతాడు, అయానిక బంధాలు, సంయోజనీయ బంధాలు, ఇంకా మనకి పాఠాలలో ఒకటి సమన్వయ ఇంకొకటి సంకరీకరణం అనేది కూడా ఒకటి ఉంది. సంకరీకరణం కూడా మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది కూడా నేర్చిపెట్టుకుంటే, అట్లనే విద్యుత్ ప్రవాహంలో మొత్తం ల్యాబ్ రికార్డులు 5 ఉన్నాయి, అవి నేర్చుకుంటే మనకి ఏదైనా ఒకటి ఇక్కడ ఒకటి అడిగిండు కాబట్టి మనకు రేపు ఎగ్జామ్లో ఇంకేదన్నా అడగవచ్చు. కాబట్టి ఆ విధంగా మనకు నేర్చుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, బైక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత కనీసము మనకు పాస్ కావడానికైనా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. 3 పాఠాలు మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో మనకు ఆ ఆవర్తన పట్టిక గురించి మొత్తం రాసుకోవాలి. దాంట్లో ధర్మాల క్రమత్వం కూడా ఉంది. ఇక్కడ మనకి ఇంత ముందుకు ఒక చిన్న బిట్ ఇచ్చిండు, కానీ రేపు పొద్దుగల మనకు ఆ ధర్మాల క్రమత్వం అనేటువంటిది మార్చేయవచ్చు. రసాయన బంధంలో అయానిక బంధము, సంయోజనీయ బంధము, విఎస్ఈపిఆర్టీ సిద్ధాంతము, తర్వాత వెలెన్సీ బంధ సిద్ధాంతంలో ఆక్సిజన్ ఏర్పడ్డ, నైట్రోజన్ ఏర్పడ్డ. తర్వాత వెలెన్సీ బంధ సిద్ధాంతంలో సంకరీకరణ ఉంటుంది. ఆ సంకరీకరణలో మనకు 4 ఇచ్చిండు, వాటి గురించి కూడా నేర్చుకోవాలి. అట్లనే మనకు విద్యుత్ ప్రవాహంలో పట్ట ఓం నియమం ఈరోజు మనకు 1 మార్కులు అడిగిండు, రేపు పొద్దుగల దాన్ని 4 మార్క్స్లో అడగచ్చు. తర్వాత ఇంతకుముందు ఒకటి మనకు ఈ నిరోధం అనేటువంటిది మధ్యఛేద వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది అని అడిగాడు. అందులో మనకు ఆడ కూడా 4 ఉన్నాయి. ఆ 4 ఏది కూడా అడిగిన కూడా రాసేటట్టు ఉండాలి. ఉంటే మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయడానికి ఆస్కారం ఉంటుంది.